ఈరోజు వీక్ ఆఫ్ కదా అని అలా బయటకు వచ్చా. చాలాసార్లు వెళ్ళా ఈ పార్క్ దగ్గరికి, కానీ ఎప్పుడు వీడియో తీసుకోలేదు. ఈసారి వీడియో తీసుకుందాం అనుకున్నాను. నేను వెళ్తున్న రోడ్ని, ఆ చుట్టూ ఉండే యాంబియన్ చూపిస్తా. నేనైతే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి బయటకు వెళ్ళి కేబీఆర్ పార్క్ రోడ్డు మీదుగా ఫ్లైఓవర్ ఎక్కేసి కేబుల్ బ్రిడ్జ్ రోడ్డు మీద నుంచి వెళ్తున్నా. ఈ సినరీ అదంతా మబ్బులు కొంచెం లైట్గా ఏలాడుతున్నట్టుగా మంచి నైట్గా లొకేషన్ ఉంది. ఓకే, కొంచెం ఫీస్ అప్ మైండ్ తోటే వెళ్తున్నా. నాకు కూడా ఫీస్ అప్గానే వాతావరణం అనుకూలించింది. అంబేద్కర్ యూనివర్సిటీ దాటేసా. నేనైతే మధ్యలో క్లిప్స్ అయితే ఖచ్చితంగా కట్ చేస్తున్నా, ఎందుకంటే నాకు కంటిన్యూగా అప్లోడ్ చేయాలంత లేదు. నేను వెళ్ళేటప్పుడు దారిలో అక్కడక్కడ నాకు నచ్చినవి తీసుకున్నా. ఓకే, వెళ్తున్నా. ఇదైతే ఇన్నర్ బిట్ మాల్ అంట, ఐటీ హబ్, ఈ ఐటీ కారిడార్కి సంబంధించిన లొకేషన్ ఇదంతా. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు కిందికి జస్ట్ దిగ్గానే అక్కడ మనకు కనిపిస్తుంది, చూసినారా, కేబుల్ బ్రిడ్జి. దాని కింద బోటింగ్ జరుగుతుంది. ఈ నీళ్ళల్లో బోటింగ్ ఏంద్రా బాబా అని మీకు అనిపించవచ్చు, బట్ ఇక్కడ వాటర్ ఈ ఏరియాలో ఏం ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి ఉన్న దాంట్లోనే ఎంజాయ్ చేయాలి. అందుకని జనాలు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. కానీ లొకేషన్ బాగుంటుంది. ఇక్కడ ఈ బిల్డింగ్లో సిటీ అనే ఫీల్ వచ్చేది మాత్రం నాకు ఇక్కడ ఈ హైదరాబాద్లో ఉన్నంతసేపు. మిగతా ఏ ఏరియాకి పోయినా ఈ హైదరాబాద్లో సిటీ అనే ఫీలింగ్ అయితే రాదు నాకు. ఐటీసీ కోహినూర్ లొకేషన్ చూసి ఎంజాయ్ చేయండి. కాకపోతే ఈ వీడియోలో నేను రెండే చెప్పగలను. ఏంటంటే నేను వెళ్ళే పార్క్ ఏమో విలేజ్ థీమింగ్, విలేజ్ లాగా కనిపిస్తుంది. వెళ్ళే రోడ్డు మాత్రం సిటీలో ఉంటుంది. అంటే ఈ వీడియో చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఒకరికేమో ఎండ్ ఆఫ్ ద డే సిటీలో ఉండే వాళ్ళందరికీ విలేజ్ చూడాలనే ఫీల్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే ఆ థీమ్ సిటీలో ఉండి బోర్ కొట్టేటోళ్ళకి ఆ విలేజ్ అనేది అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. వీడియో స్టార్టింగ్లో వెళ్తున్నంతసేపు విలేజ్లో ఉండేటోళ్ళకి సిటీ చూడాలనుకుంటే ఈ సిటీలో ఉండే బిల్డింగ్స్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. జస్ట్ నా టైంపాస్కి నేను తీసుకుంటున్నా, ఎవరిని ఏమి అనే విధంగా కాదు, జస్ట్ నాకు చూపించాలి అనిపించింది అందుకని తీసుకుంటున్నా. ఫీల్ కొంచెం విలేజ్ వాతావరణం. నాకు విలేజ్లో ఉండడం ఇష్టం, బట్ నేను జాబ్ పర్పస్లో ఇక్కడ ఉంటున్నాను. నాకు మాత్రం విలేజ్లో ఉండడం ఇష్టం కాబట్టి నాకు ఆ థీమ్ మిస్ అయినప్పుడల్లా నేను ఈ పార్క్కి వెళ్తుంటా. నా పార్క్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఉన్న రోడ్డు ఇది. ఈ రోడ్డు మనకి ఐడియా ఉంటుంది మీకు, బాగా లైటింగ్ వేసేసి బర్త్డే పార్టీస్ అవి చేస్తుంటారు కదా, ఆ రోడ్ అది. అక్కడి నుంచి దిగేసి కొంచెం ముందుకు వెళ్తాను. ఇంతకీ నేను వెళ్తున్న పార్క్ పేరు చెప్పలే కదా, మల్కం చెరువు అని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళదే, బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇదే మల్కం చెరువు, దిస్ పార్క్ నేమ్ ఇదంతే. ఆ చెరువు లేక్ పేరు. ఫ్రీ, ఇది టికెట్ కాస్ట్ ఏం లేదు. లోకల్కి వెళ్ళిన తర్వాత జస్ట్ మనకు విజువల్ ఒక వాటరు, రాక్స్, పిల్లలు ఉంటే ఆడుకోవడానికి మన గేమింగ్ సంబంధించిన దానిలాగా ఒకటి ఉంది. జస్ట్ ఫీల్ గుడ్గా అనిపిస్తుంది అంతే లోపలికి వెళ్ళిన తర్వాత. నాకు అది నచ్చింది. అక్కడ గ్రీనరీ, ఆడ కూర్చున్నంతసేపు కొంచెం విలేజ్ యాంబియన్ అనిపిస్తుంది. దానికోసం మాత్రం నేను వెళ్తా. కాకపోతే ఇందులోకి వెళ్ళిన తర్వాత కొంచెం గ్రీనరీ, పిల్లలు ఆడుకోవడానికి పార్క్స్ అవి మంచిగా అనిపించినాయి నాకు. ఇది నేను చెప్పిన లొకేషన్. మన ఊర్లో చెరువులు ఉంటాయి కదా, లైక్ అలా మన ఊర్లో చెరువు కాడికి పోతే మనకు అనిపిస్తుంది వాళ్ళ చెరువుల చుట్టూ తిరుగుతున్నాను అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చాక వాటిని చాలా మిస్ అవుతున్నాను. నేచర్ అనేది మనకి ఎంత హత్తుకుంటుంది అనేది నాకు అక్కడికి వెళ్ళాక అర్థమైంది. ఇక్కడ పిల్లలు ఆడుకునే పార్క్ ఒకటి ఉంది. ఇందులో మొత్తం 2-3 దాకా పార్క్స్ ఉన్నాయి. చిన్న ఓన్లీ గేమింగ్ ఆడుకోవడానికి మాత్రం చిన్న పార్క్లా క్రియేట్ చేశారు. మంచిగా అనిపించినాయి. పిల్లలు సండే కదా ఈరోజు, అందుకనే క్రౌడ్ ఎక్కువ ఉన్నట్టుంది కొంచెం. నేను ఒక 2 టైమ్స్ వచ్చి ఉంటా కానీ ఎప్పుడు వీడియో తీయాలనుకోలేదు. కానీ ఈసారి ఎందుకో వీడియో తీయాలనిపించింది, వీడియో తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్దాం. ఈ చెట్టు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. చూడడానికి తాటి చెట్టు లాగా ఉంది, కానీ కాయలు మాత్రం ఎంత పిచ్చికాయలాగా ఉన్నాయి. నా కాయలు పిచ్చికాయలు. ఓకే, వాకింగ్ ట్రాక్, నది మీద సన్ డౌన్ అవుతున్నప్పుడు సినరీ బాగున్నాయి. నా కిరణాలు అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. నాకు చూడడానికి అంత మంచిగా అంటే చూడడానికి బాగుందిలే, కానీ చూడడానికి కళ్ళు కోఆపరేట్ చేయట్లేదు అట్లా. నేను కట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ లవర్స్ ఎక్కువ ఉన్నారు. ఎవరు ప్రైవసీకి ఇబ్బంది కలిగించకూడదని చెప్పేసి
కట్ చేస్తున్నా. ఈ లొకేషన్ మంచిగా అనిపించింది. ఇక్కడ నుంచి చూస్తే చాలా నీట్గా అనిపించింది. అవతల సైడ్ ఫోటోషూట్లు ఎక్కువ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఫుల్గా చెరువు చూడాలంటే ఇంకా అది చెరువు. ఇక్కడ మనకు తాంబేలు కానుతుంది చూడు, జూమే, అది మన కెమెరా అంత గొప్పగా లేదు ఫోన్ కాబట్టి, కానీ తాంబేలు అయితే మంచిగా ఉంది ప్రశాంతంగా ఒకటే. ఏ మురికి నీళ్ళు ఇంతసేపు మీరు చూసింది అయ్యేం పెద్ద జలాశయం కాదు, అన్ని డ్రైనేజ్ వాటరే. కాకపోతే చూడడానికి కొంచెం మనకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి మంచిగా చూస్తున్నాం అంతే. ఇది సీన్. ఒక గ్రీన్ లుక్ అనేది మనకి కొంచెం ప్రశాంతమైన ఫీలింగ్ ఇస్తుంది కాబట్టి ఆ గ్రాస్లో పోతున్నాయి. ఇక్కడ జూమి పెట్ట కొండలు, ఇది మంచిగా అనిపించింది ఇక్కడ చూడడానికి, ఫొటోస్ దిగేదానికి కానీ మంచిగా ఉందిలే. కానీ ఇంకా హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ కామన్ అనుకో. నాకు కొత్త కదా, అందుకనే కొత్తగా పంపిస్తాను నాకు. ఎందుకంటే బయటికి రాను నేను, వీక్ ఆఫ్ ఉన్న రోజు ఎప్పుడు అమాసుకున్నాను బయటకు వస్తా. బయటకు వచ్చినప్పుడు కూడా ఏదో ఇలాంటి పార్కులు, ఊరు బయట ఉండే పార్కులు, చిన్న పార్కులు ఎత్తుక్కొని పోతుంటారు బోర్ కొట్టుకోకుండా. ఇక్కడ రాక్స్ ఉన్నాయి, నాకు బండలు మంచిగా అనిపించినాయి. ఇక్కడ కూర్చొని మంచిగా ప్రశాంతంగా మన వాళ్ళు ఎంజాయ్ చేస్తూ సీనరీ చూస్తున్నారు. లొకేషన్ అయితే మంచిగా ఉంది. మనకు మంచి ఫీల్, ఒక మనకి బరువు అనిపించే సంఘటనలన్నీ మర్చిపోయి జస్ట్ అట్లా కొంచెం చిల్ అవ్వడానికి అయితే పనికి వస్తుంది. మీకు ఓవర్ ఎగ్జైట్ అయ్యే అంత రేంజ్లో ఫీల్ ఇస్తుంది అనేది చెప్పలేనులే, కానీ పర్లే, ఫీస్ ఆఫ్ అయితే అనిపిస్తుంది. ఉంటుంది చుట్టూ కలిపి ఒక 3 km వాకింగ్ ట్రాక్ ఉంటుంది. ఓకే, ట్రాక్ తీసుకోవచ్చు. ఇందాక ఫస్ట్ ఒక జిమ్ చూసినాం, ఇది ఇంకోటి ఓపెన్ జిమ్. పిల్లలు మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మనకి ఎక్సర్సైజ్ చేసి అంత వైపు లేదు కాబట్టి మనం మళ్ళీ నడుచుకుంటూ పోతున్నాం. అది నాకు ఇక్కడ ఇండోనేషియన్స్ ఎక్కువ పడ్డారు అబ్బాయి, ఈ పార్క్ మొత్తం కూడా. మన కంట్రీ వాళ్ళకంటే కూడా వేరే కంట్రీ నుంచి వచ్చి సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళే చాలామంది కానొస్తారు. ఈడ చూడిగా ఈ ఈడకొచ్చి అక్కడ దానికి ఒకటి గేమ్ ఎలా చెప్పాలి, ఒక కూర్చోడానికి ఒకటి కట్టారు, దాని మీద కూర్చొని ఈ సీనరీ బాగా అనిపించింది. ఆడనే ఎక్కువసేపు కూర్చున్నాను నేను. అటు ఎదురుగా కొండలు, కిమ్స్ హాస్పిటల్, సన్షైన్. ఇది జస్ట్ ఈ ఫీల్ కోసం వచ్చేసిన అంతే నేను ఇక్కడికి. నీళ్ళు, చెట్లు, బిల్డింగులు, రాళ్ళు, జస్ట్ లైట్ థీమింగ్, ద ఫీస్ ఆఫ్. అది ఈవినింగ్ ఇప్పుడు 1 గంట సేపు అట్లా టైం పాస్ అవుతుందని వెళ్ళా. ఇంతసేపు నచ్చబెట్టినందుకు సారీ, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.